తప్పు చేయలే, తలదించను. తెలంగాణ ప్రతిష్ట పెంచే పనే చేసినా ఒక్క పైసా అవినీతి జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగిందని ఏసీబీని అడిగితే సమాధానం లేదు. చిట్టినాయుడు రాసిన ప్రశ్నలే అడిగారు. 4 గోడల మధ్య కాదు, 4 కోట్ల ముందు చర్చకైనా సిద్ధం. 14 కాదు 1400 కేసులు పెట్టినా భయపడ. మళ్ళీ చెబుతున్నా, ఇదో లొట్టపీస్ కేసు. ఏసీబీ విచారణ తర్వాత మీడియాతో కేటీఆర్ నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తా ఉన్నాడు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించిన అంశం కానీ, అక్కడ కాళేశ్వరానికి సంబంధించిన అంశం కానీ ఎక్కడ కూడా మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. తెలంగాణ తలదించుకునేటటువంటి పని మేము ఎప్పుడు చేయలే. బాజాప్తా ఆత్మగౌరవం పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికే ప్రపంచం యావత్తు తెలంగాణ వైపు చూసేదానికే ప్రయత్నం చేసినాం తప్ప ఎక్కడ కూడా మనం తలదించుకునేటటువంటి ప్రయత్నం మేము ఈ 10 ఏళ్లలో, మేము పరిపాలించినటువంటి 10 ఏళ్లలో మేము చేయలేదు. ఎక్కడ అసలు మేము తల దించమని చెప్పేసి నిన్న కేటీఆర్ విచారణకి పోయే ముందు, విచారణ అనంతరం ప్రెస్ మీట్ తో కూడా నిన్న మాట్లాడినాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైతే రాసిచ్చినారో ఆ క్వశ్చన్లే అడిగేటటువంటి ప్రయత్నం చేసినారు. నేను కూడా వాటికి సమాధానం చెప్పినా, మరి ఎక్కడ అవినీతి జరిగిందో అని చెప్పమని నేను రివర్స్ అడిగినా కూడా మరి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సమాధానం లేదు. కాబట్టి ఇదంతా కూడా ప్రస్తుత ప్రభుత్వం కక్షపూర్వకంగా నా మీద నెట్టేటటువంటి ప్రయత్నం, నా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం, నా మీద బట్టగాల్చి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందని మరి కేటీఆర్ నిన్న పదే అక్కడ తెలంగాణ భవన్ లో విచారణకు వెళ్లే ముందు కావచ్చు, లేదా విచారణ తర్వాత కావచ్చు, ఇదే చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాడు. మరి ఇక 7 గంటల పాటు విచారణ జరిగినదట. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. సోమవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. అనంతరం కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు, పటాకులు కాల్చారు. విచారణ తర్వాత భవన్ కు వచ్చిన కేటీఆర్ ను హరీష్ రావు ఆలింగనం కూడా చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే మరి నిన్న జరిగింది అనేది మరి మనకు కనబడతా ఉంది. ఇక ఏసీబీ విచారణలో ఏం క్వశ్చన్స్ అడిగినారు, తర్వాత ఏం జరిగింది అనేది కూడా కొంత మనకి తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ బాజాప్తా చెప్తా ఉన్నాడు కేటీఆర్, అవసరమైతే జైలుకు పోతా, 4 సార్లు విచారణకు కాదు 400 సార్లైనా నేను విచారణకు వెళ్ళడానికి సిద్ధమే. ఆ తర్వాత జైలుకి ఇప్పటికి ఎన్నో కేసులైనాయి, 14 కేసులు, నేను చెప్పి ఆయన మాటలతోటి 14 కేసులైనాయి నా మీద. 1400 కేసులైనా కూడా తెలంగాణ ప్రజల కోసం నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్నిసార్లైనా విచారణకు పోవడానికి సిద్ధంగా ఉన్నా. కావాలని కేసులు పెడతా ఉన్నారు, రైట్, పెడితే పెట్టుకోండి అని చెప్పేసి నిన్న చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. కాకపోతే మేము ఎక్కడ తప్పు చేయలేదని మరి నిన్న బల్లగుద్ది చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేసిండు. ఇగో తెలంగాణ ప్రతిష్టను పెంచే పనులు చేశాను తప్ప తప్పు చేయలేదు, తలవంపులు తీసుకురాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఓ లొట్టపీస్ కేసు అంటూ కొట్టిపారేశారు. నిజంగా ఇందులో అవినీతి జరిగిందంటే 4 గోడల మధ్యలో కాదు, 4 కోట్ల మధ్యలో ముందు తేల్చుకుందామని అన్నారు. అవసరమైతే లైట్ డిటెక్టర్ టెస్ట్ కు రావాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కు సవాలు విసిరారు. ఇంకో 1400 కేసులు పెట్టుకున్నా, జైల్లో పెట్టినా భయపడేది లేదని అన్నారు. పరిపాలన చేతకాక హామీలు నెరవేర్చే దమ్ము లేక దద్దమ్మ రాజకీయంలో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో పాటు తనను విచారణ పేరుతో డైవర్షన్ చేస్తున్నారని కేటీఆర్ అయితే తెలిపినాడు. ఇక ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద విచారణలు అని కేసులు అని పాతయే ఉన్నట్టు తోవడం ఇవన్నీ సహజ సిద్ధమే. కానీ ఇక్కడ కేటీఆర్ అట్రాక్టివ్ గా కనబడతా ఉన్నాడు. ఎందుకంటే చాలా బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. గతంలో ఏ నాయకులు కూడా ఇంత బల్లగుద్ది, ఇంత డేరుగా ఎక్కడా జరగలేదు. ఎన్నిసార్లైనా జైలుకు పోవడానికి సిద్ధం, అవసరమైతే జైలుకు పోయి రెస్ట్ తీసుకుంటా తప్ప వేరేదైతే ఏం లేదు. కానీ నేనైతే తప్పు అయితే చేయలేదు అని చెప్తా ఉన్నాడు. మరిగా విచారణలో ఏం జరిగింది, అక్కడ ఎలాంటి విషయాలు సంభాషణ జరిగినాయి, ఆ తర్వాత మరి ఇదంతా కూడా మరి మళ్ళొకసారి విచారణ ఉంటుందా? ఇప్పటికి ఇది సెకండ్ టైం వెళ్ళడం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో సెకండ్ టైం ఏసీబీ ముందుకు వెళ్ళినారు. అట్లనే మళ్ళొకసారి కూడా విచారణకి అవసరమైతే పిలిస్తే మళ్ళీ రావాలని కూడా ఏసీబీ చెప్పిందట. ఏసీబీ చెప్పిన తర్వాత ఏదేమైనా కానీ నిన్న మరి కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడా, లేకపోతే ఏం జరుగుతా ఉంది, అంత కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున అక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర కావచ్చు, లేకపోతే తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున నిన్న ఉన్నటువంటి నేపథ్యంలో కొంత విచారణ కూడా లేట్ అయిపోతా ఉంది. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పిరు. కానీ మరి అది ఎక్కడ కనిపించలేదు.
మరి కేటీఆర్ నిన్న ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నిన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా కొంత వీటి మీద స్పందించినాడు. తర్వాత ఇటు ప్రభుత్వ పెద్దలు కావచ్చు గాక, లేకపోతే సంబంధించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే విచారణ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ సంబంధించిన కేసులో మరి ఎట్లా మూవ్ ఆన్ కాబోతా ఉంది ఏంటి అనేటటువంటి విషయాలు కూడా మరి కొన్ని రోజులలో అయితే మనకు తెలవబోతా ఉన్నాయి. కేటీఆర్ మాత్రానికి సభాముఖంగా నేను ప్రెస్ మీట్ ముఖంగా నేను ఏం తప్పు చేయలేదు, కావాలంటే ఎన్నిసార్లు నేను జైలుకు పోతా అని చెప్పేసి కొంత దూరదృష్టితోటి మాట్లాడినట్టు మాత్రానికి నిన్న మనం చూసినాం.